అందరికీ నమస్కారం. సంక్రాంతి నోములు. ఈ నోము వచ్చేసి గోపాష్టమి నోము. ఈ నోము ఈ సంవత్సరం సంక్రాంతి నోముల్లో ఎందుకు పెట్టుకొని నోముకోవాలి అనే దానికి సంబంధించి ఫుల్ వీడియో చేశానండి. లింక్ ఇస్తాను, ఒకసారి క్లిక్ చేసి చూడండి. ఈ నోములో వచ్చేసి ఆవు లేగ విగ్రహం ఈ విధంగా పెట్టుకోవాలి. ఇంకొక గిన్నెలో పత్తి గింజలు, శనగపప్పు, ఇంకా పసుపు కుంకుమ ప్యాకెటు, 33 పువ్వొత్తులు ఉంటాయి. ఇది సెట్గా దొరుకుతుంది. ఈ సెట్ మీకు మొత్తం కావాలి అనుకుంటే 13 సెట్లు కావాలి అనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదండి, కాల్ చేసి మాట్లాడండి. ఇలా 13 సెట్లు నోములలో పెట్టుకొని ఒక సెట్ దగ్గరే ఆవులేగ విగ్రహం ముందు ఇలా 33 పువ్వొత్తులు వెలిగించి దీపం వెలిగించి నోముకోవాలి. మిగతావన్నీ కూడా పంచుకోవాలి. ఈ విగ్రహాలు జర్మన్ సిల్వర్లోనే కాకుండా ఇత్తడివి కూడా దొరుకుతున్నాయి. కావాలనుకున్న వాళ్ళు కాల్ చేసి మాట్లాడండి. ఈ నోము నోముకున్న తర్వాత ఎవరికి ఇవ్వాలి, తీసుకున్న వాళ్ళు ఏం చేయాలి అనేది ఫుల్ వీడియోలో వివరించాను ఫ్రెండ్స్. లింక్ ఒకసారి క్లిక్ చేసి చూడండి.